భయపడకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అవును, దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ అమూల్యమైన మాటను బట్టి యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకొని ప్రార్థనలు ఏకీభవించుట ద్వారా ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడుతున్నారని, మీ వ్యక్తిగత మీ అనుభవాలను మాకు తెలియచేయటంలో చాలా సంతోషిస్తూ ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. ఇంకనూ ఆయన కృప మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడునుగాక. ప్రతి దినము కూడా నా దేవుడు ఆయన మాట చేత మిమ్మలను ఆదరించి ధైర్యపరిచి కృప చూపి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడు ఈరోజు కూడా ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఏ పరిస్థితిలో బంధించబడి ఉన్నావో, ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో, ఏ బంధకాలలో నుండి లేవలేక ఉన్నావో, నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిపిస్తాను. అవును, మనము బంధించబడిన మన అంతటికి మనము బందీలుగా మారిపోయిన పరిస్థితులకు మరలా లేవడం అనేది అది మన శక్తికి మించింది. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను లేవనెత్తుతాను, నేను విడిపిస్తాను, నేనున్నాను, నీకు భయపడొద్దు, నీకు సహాయము చేయవాడను నేనే అని ప్రతిదినము కూడా మనతో మాట్లాడుతూ ధైర్యపరుస్తున్నారు కదా. యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ఆత్మీయమైన మేలును పొందుచు మీ వ్యక్తిగత అనుభవాలను మాకు తెలియచేస్తున్న మిమ్ములను బట్టి నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆయన మాట మనలను ఆదరిస్తుంది, దేవుని మాట మనలను విడిపిస్తుంది, బంధకాలలో నుండి విడుదలనిస్తుంది, నిరాశలో నుండి లేవనెత్తుంది, బలహీనతల నుండి మనలను బలపరుచుచు ఆయన మార్గాలలో నిలుపుతున్నది దేవుని మాట. ఇంత శక్తి కలిగిన మాటను నీవు విశ్వసిస్తే ఇప్పుడే దేవుని మహిమ చూస్తావు. నీ పరిస్థితి ఏదైనప్పటికీ నా దేవునికి అసాధ్యమైనది కాదు. ఎందుకంటే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడు. ఇది యెహోవా వాక్కు. ఆయన మాట ఎన్నటెన్నటికీ నిరర్ధకము కాదు. మనుషులు మాట మారుస్తారు, మనుషుల ప్రేమలో మార్పు కనబడుతుంది, మనుషుల నమ్మకత్వంలో మార్పు కలగొచ్చు. కానీ దేవుడు ఒక మాట ఇస్తే 600 ఆకాశము భూమి గతించిపోయినను నా మాటలు ఎన్నటికీ గతింపనేరము అని సెలవిచ్చిన దేవుడు ఆయన అంటున్నాడు, భయపడొద్దు, నేను నిన్ను విడిపిస్తా కదా, భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడై ఉన్నాను. అవును, దేవుని శక్తి కలిగిన మాట మీ జీవితాలలో బహుగా క్రియ చేయునుగాక. మన జీవితాలలో దేవుని మాట గొప్ప మార్పును కలుగు చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. అనుదినము అనుక్షణము కనుపాప వలె మమ్మలను కాపాడుతున్నారయ్యా. ప్రతి ఉదయములు మీ కృపలు నూతనమైనవి. మీ నూతనమైన కృపతో మమ్మలను నింపుచున్నారయ్యా. విడిపించేదనని సెలవిచ్చారు, విడుదలనివ్వండి. తోడై ఉన్నానని సెలవిచ్చారు, బలమునియండి. మీ తోడు మాకుంటే చాలయ్యా, మీ సహాయం ఉంటే చాలు నాన్న. మీ మాట చాలు ప్రభువా, మా బ్రతుకులను మార్చేస్తుంది, మా బ్రతుకులను స్థిరపరుస్తుంది. మీ శక్తి కలిగిన మాటపై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ దినమే మీ మహిమ కనబడునుగాక, దేవుని మహిమను చూచుదురుగాక, శక్తి కలిగిన కార్యములు వారి జీవితంలో అనుభవించుదురుగాక. నీ పిల్లలు దేనిలో బంధించబడిపోయి ఉన్నారు, ఎక్కడ పడిపోయిన స్థితిలో ఉన్నారు, ఎక్కడ కృంగిపోయి ఉన్నారు నాన్న, మీరు లేవనెత్తండి, ధైర్యపరచండి అయ్యా, కృప చూపండి నాన్న. ఇప్పుడే మీ శక్తి రిలీజ్ అవునుగాక. నీ పిల్లల హృదయ గాయములు మాన్పబడునుగాక, పడిన స్థితిలో నుండి లేవనెత్తబడుదురుగాక, బలహీనతల నుండి బలపరచబడుదురుగాక నాన్న. మీ కార్యమును జరిగించి ఎందరైతే బిడ్డలు విశ్వసిస్తున్నారో, ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, వారి జీవితాల్లో గొప్ప కార్యములు మీరు ప్రారంభించుచున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవ ఆశీర్వాదములకు పాత్రులుగా మార్చబడండి. ఇప్పటికే ఈ పరిచర్యలో పాలిభాగస్తులవుతూ ఇతరులకు షేర్ చేస్తూ ఈ పరిచర్యను ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తూ సహకారాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరిని నా దేవుడు దీవించునుగాక. ఇప్పుడే క్రొత్తగా ఎవరైనా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని ఉంటే వింటుంటే మీరు తప్పకుండా ప్రతిరోజు కూడా దేవుని మాట మిమ్మల్ని దర్శించినట్లుగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులు కూడా షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రలుగా మార్చబడండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.